అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రాజధాని అమరావతి రీలాంచ్ ప్రోగ్రాం పైన ఫోకస్ చేసి ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఒక స్పెషల్ ఎంఓయూని కుదుర్చుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రను కాదు, దేశ చరిత్రను కూడా మలుపు తిప్పేటువంటి ఎంఓయూ అది. ఏంటి ఆ ఎంఓయూ? దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి మాట క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో సెటప్ చేస్తామని, దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ప్రారంభానికి కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏంటి? దీని ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సారాంశం ఇది. క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసేటువంటి అగ్రిమెంట్. ఇందులో ప్రధానమైనటువంటి పాత్రదారులు, సూత్రధారులు 3 కంపెనీలు, అవి కూడా ఇంటర్నేషనల్ జైంట్స్గా ఉన్నటువంటి కంపెనీలు. ఒకటి ఐబిఎం, రెండోది టీసీఎస్, ఇది ఇండియా నెంబర్ 1, తర్వాత ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నెంబర్ 1 కంపెనీ. ఈ 3 కంపెనీలతో కలిపి ఒక ఎంఓయూని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. దీని ప్రకారం జనవరి 1వ తారీఖు, ఇప్పుడు ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేశారు, జనవరి 1, 2026కి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతుంది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఐబిఎం కంప్యూటర్ హై స్పీడ్ కంప్యూటర్ వ్యవస్థని అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తుంది. 156 క్యూబిట్కి సంబంధించినటువంటి హెరాన్ ప్రాసెసర్ ఉపయోగించేటువంటి హెవీ ప్రాసెసర్ ఉన్నటువంటి కంప్యూటర్ వ్యవస్థలు ఇవి. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఐబిఎం సంస్థ చేస్తుంది. టీసీఎస్ దానికి కావాల్సిన సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా ఎల్ఎన్టీ సంస్థ చూసుకుంటుంది. సో ఇది ఏర్పాటైతే రాబోయేటువంటి రోజుల్లో ఏఐకి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావచ్చు, అలానే రాబోయే రోజుల్లో పరిశోధనలకి, ఆవిష్కరణలకు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలే చాలా కీలకమైన ఆధారం అవుతాయని చెప్పని శాస్త్రవేత్తలు, విజ్ఞానులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఉద్దేశంలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రతిపాదనని చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ప్రతినిధులందరితో కూడా ఒక భేటీ నిర్వహించారు. ఏ విధంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయాలి, దీనికి తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి క్రమంలో అవసరమయ్యేటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించారు. ఫైనల్గా ఎంఓయూ పైన సంతకాలు చేసిన తర్వాత జనవరి 1ని డెడ్లైన్గా పెట్టుకున్నారు. జనవరి 1న మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రి అమరావతి రీలాంచ్ సభకు వచ్చిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. అదే సభా వేదిక పైన ఒక ప్రకటన చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని ఆహ్వానిస్తాననేటువంటి మాట చెప్పారు. సో ఆ క్రమంలోనే క్వాంటమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు, అంటే డెవలప్ అయినటువంటి దేశాలు, ముఖ్యంగా అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లోనే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి కంప్యూటర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ పైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దేశానికి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్, అమరావతి మారడానికి అవకాశం ఉంటుందని చెప్పని అంచనాలు వేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పని భావిస్తుంది. సో ఈ కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటైన తర్వాత టీసీఎస్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని విస్తరించేటువంటి ప్రయత్నం, వాటన్నిటికీ హబ్గా అమరావతిలో ఏర్పాటు చేసేటువంటి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మొత్తం 43 సెంటర్స్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత టీసీఎస్ టేకప్ చేస్తుంది. అంటే ఈ 43 సెంటర్స్ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుసంధానించి ఉంటాయి. వీటికి అవసరమైనటువంటి పరిశోధన కార్యక్రమాలు కావచ్చు, ఇతర సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ నుంచి అందుతాయి. దీనివలన రాబోయేటువంటి రోజుల్లో ఆర్కిటెక్చర్స్ దగ్గర నుంచి యానిమేషన్స్ వరకు రకరకాల ప్రయోగాల్లో కంప్యూటర్ ఆవిష్కరణలకు సంబంధించినటువంటి కొత్త వ్యవస్థలు, అంటే వేగవంతమైనటువంటి పనితీరులు, క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే మరింత వేగంగా పరిశోధనలకి సహకరించేటువంటి వ్యవస్థల కింద దీన్ని చెబుతున్నారు. వాటి మెయింటెనెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సో అమరావతి ప్రాంతంలో, కోర్ క్యాపిటల్ ఏరియా ప్రాంతంలో ఒక ప్లేస్ని డిసైడ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా దాన్ని తీర్చిదిద్దే విధంగా కావాల్సిన వసతుల్ని సమకూరుస్తుంది. దీనికి ఒక డెడ్లైన్ కూడా ఫిక్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యావరేజ్గా చూస్తే 6 నుంచి 8 నెలల్లో ఈ వ్యవస్థలను ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి తన వ్యాఖ్యల్లో చెప్పినట్టుగా వేగంగా భారీ ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనేటువంటి ఒక మాట చెప్పారు. ఆ తరహాలోనే ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంఓయూ ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ క్వాంటమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.